ఐబీస్ టీవీ వ్యూవర్స్కి నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. అసలు ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటివి, దాని గుణగణాలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్ ఏంటిది, దీన్ని ఇలాగే వదిలేస్తే మనకు జరిగే నష్టాలు ఏంటివి. సో ఆస్టియోపోరోసిస్ అనేది రెండు రకాల ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్, రెండవది సెకండరీ ఆస్టియోపోరోసిస్. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటే ఒక వయసు వచ్చినాక, అంటే ఆడవాళ్ళకి ఆగిపోయినాక 55 ఇయర్స్ తర్వాత, మగవాళ్ళకి 65 ఇయర్స్ తర్వాత యూజువల్గా స్టార్ట్ అవుతుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, లేదంటే అదర్ ఇమ్యునలాజికల్ డిసార్డర్స్ లైక్ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే లూపస్ కానీ ఇలాంటివి ఉండడం, లేకపోతే ఇంకొన్ని కారణాలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం, హైపర్ థైరాయిడిజం, లేకపోతే హైపర్ పారాథైరాయిడిజం, ఇలా అనేక కారణాల వల్ల ఇతర బాడీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, బాడీ జెనెటిక్ కండిషన్స్ వల్ల వచ్చేదాన్ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఏ రకమైన ఆస్టియోపోరోసిస్ అయినా జరిగేది ఏంటి అంటే, మన ఎముకల్లో ఎముకల స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక జల్లెడలా ఉంటుంది. ఆ గ్యాప్ అంతా కాల్షియం అనేది ఫిల్ చేసి ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చినాక, లేదంటే ఈ ఇతరతర రోగాల వల్ల ఆ ఎముకలోంచి కాల్షియం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయి ఎముక అనేది చాలా వీక్గా జరుగుతుంది. వీటిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, బాడీ కొంచెం వీక్నెస్గా అనిపించడం, ఒక ఏజ్ వచ్చిన చిన్న ఇంజురీస్కే ఫ్రాక్చర్ అవ్వడం, చిన్న ట్విస్టింగ్ ఇంజురీ లాంటిది, మనం స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తుంటే 2-3 సార్లు సడన్గా ఎత్తేసినప్పుడు నడుము ఎముక ఫ్రాక్చర్ అవ్వడం, ఇలాంటివన్నీ ఆస్టియోపోరోసిస్ మనకి సివియర్ స్టేజ్లో ఉందని అర్థం. సో దీన్ని మనం ఎలా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, మనకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది. ఒకటి డెక్సా స్కాన్ అనేది ఉంటుంది. దాంట్లో టీ స్కోర్, జెడ్ స్కోర్ అనేది ఉంటుంది. ఒకవేళ మన స్కోర్ -2.5 ఉంది అంటే మనకు డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ ఉందని అర్థం. ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి. సో ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది ఆడవాళ్ళకి కొంచెం మొదలు స్టార్ట్ అవుతుంది, మగవాళ్ళకి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెలసరి ఎండింగ్ టైంలో, అంటే అరౌండ్ 50 to 55 ఇయర్స్ టైంలో మన హార్మోన్లలో ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఒంట్లో కాల్షియం అనేది ఎముకల్లో కాల్షియం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ఫ్రాక్చర్ రిస్క్ అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఏం చేయాలంటే అరౌండ్ 50-55 ఇయర్స్ రాగానే బోత్ విటమిన్ D3 అండ్ కాల్షియం అనేది ప్రివెంటివ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఫ్రాక్చర్స్ అవ్వకముందే మనం ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయడానికి ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 1000 mg కాల్షియం డైలీ, మినిమం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ D3 మన బాడీలోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఏదర్ త్రూ కాల్షియం అనేది డైట్ త్రూ తీసుకోవచ్చు, మెడికేషన్ త్రూ తీసుకోవచ్చు. మెడికేషన్ త్రూ తీసుకుంటే ఏంటంటే మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత మెడిసిన్ మనం రెగ్యులర్గా తీసుకుంటాం. డైట్ అనేది కొంచెం ఫ్లక్చుయేషన్స్లో ఉంటుంది. మగవాళ్ళకి అరౌండ్ 65 ఇయర్స్ ఆ టైంలో ఉంటుంది. మగవాళ్ళలో కొంచెం స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తగ్గించుకుంటే ఆస్టియోపోరోసిస్ లక్షణాలు అనేవి కొంచెం తక్కువ ఉంటుంది. ఒకసారి ఫ్రాక్చర్స్ ఏమైనా జరిగినాయా లేదా అనేది ట్రివియల్ ఇంజురీస్తోని కూడా మనకి అర్థం అవ్వదు, అరే దీనివల్ల ఫ్రాక్చర్ అయిందా అని. కానీ అది రియల్ రీజన్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. మనం ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ చేసుకోకుంటే, ఒక ఫ్రాక్చర్ని ట్రీట్మెంట్ చేసుకొని బాగా అయిపోయింది అనుకోగానే 3-4 నెలలకి ఇంకొక ఫ్రాక్చర్ జరుగుతుంది. కొంతమందికి ఒక ఏజ్ వచ్చినప్పుడు చిన్నగా మెల్లగా ఒక అరించో 1 ఇంచో హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే మనకి తెలియకుండానే మన ఎముకల్లో కాల్షియం అనేది తగ్గిపోయి వెన్నుపూస ఎముక హైట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ 1 ఇంచ్ హైట్ తగ్గడం, 1 ఇంచ్ హైట్ తగ్గడం అనేది జరుగుతుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల వెన్నుపూస ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మెల్లిగా పర్సన్స్ అనేవి వాళ్ళు వంగిపోతూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయిపోయినట్టు అవుతుంటారు. సో దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనకు ఉన్న ఆప్షన్స్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు వేసుకోవడం, ఇంకొకటి టెరిఫ్రాక్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, టెరిపారటైడ్ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ రోజు చర్మానికి మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే కొంచెం ఎముకల్లో కాల్షియం స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. ఈ ఒక్క ఇంజెక్షన్ మాత్రమే ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ జరిగిపోయిన ఎముకలోకి కాల్షియం అనేది రీగ్రోత్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇంజెక్షన్. అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రివెంటివ్. ఓన్లీ టెరిపారటైడ్ ఇంజెక్షన్ అనేది మనకి థెరపటిక్ ఇంజెక్షన్, అంటే ట్రీట్మెంట్కి పనికి వస్తుంది.